నమ శివాయ. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా శివానందలహరి ప్రవచన మహాపరంపరకు స్వాగతం. శివుడు అంటేనే శుభములకు ఆలవాలము. శుభము ఆనందములలో ఎప్పుడైతే మనసు ఓలలాడుతూ ఉందో అప్పుడు ఆ మనస్సు శరీరముతోనే మోక్షమును పొందినట్టు. కాబట్టి శివానందలహరి చదివినవాడు చదువుతున్నంతసేపు మోక్షంలో ఉన్నంతసేపే. ఎల్లప్పుడూ చదివితే ఎల్లప్పుడూ మోక్షాన్ని పొందినట్టే కదా. మరి దాన్ని నిజంగా అనుభవంలోకి తెచ్చి చూపిస్తున్నాడు శంకరాచార్యుల వారు 28వ శ్లోకంలో. ఈ 28వ శ్లోకంలో శరీరముతోనే తాను మోక్షాన్ని పొందాడట. శంకరాచార్యుల వారు శరీరముతో మోక్షం పొందాడట. ఆ శరీరముతో మోక్షం పొందే విధానాన్ని మనకు వివరిస్తున్నాడు ఈ శ్లోకంలో. అది ఎలాగో చూద్దాం. ఓం నమ శివాయ. సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చచరాచరాత్మకతనుద్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఓ పరమేశ్వర, ఓ భవానీపతి, విశ్వమంతా వ్యాపించిన నీ పూజ చేయునప్పుడు విశ్వములో ఉన్న నేను నీ రూపాన్ని పొందుతున్నాను అంటున్నాడు. పరమేశ్వరుణ్ణి పూజ చేసేటప్పుడు సారూప్యముక్తి, ముక్తులు 4 రకాలు కదా. అందులో మొదటిదైనటువంటి సారూప్యముక్తి పరమేశ్వరుణ్ణి పూజ చేసేటప్పుడు వస్తుందట మనకు. పరమేశ్వరుణ్ణి పూజ చేస్తే ముక్తి ఎలా వస్తుంది? సారూప్యముక్తి ఎలా వస్తుంది? సారూప్యము అంటే పరమేశ్వరుని రూపం మనకి ఎలా వస్తుంది పూజ చేస్తే? నువ్వు ఏ రూపముతో అయితే పూజ చేస్తున్నావో మనస వాచ కర్మణ ఆ రూపమును భక్తితో శ్రద్ధతో ఇక ఏ ఆలోచన లేకుండా చేస్తే అదే రూపమును పొందడం మన మనస్సు యొక్క లక్షణం. నీ మనస్సు ఎంత ఆర్ద్రతతో ఆ మూర్తిని పట్టుకుందో అంత ఆర్ద్రతతో నీ శరీరము, నీ మనస్సు అనేటువంటిది ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. నీ కళ్ళు మూసుకుంటే ఆ రూపమే నీ మనసులోకి వస్తుంది కదండి. అంటే నీ మనసు ఆ రూపాన్ని చిత్రించుకుంది మనసులో. కాబట్టి నీవు ఆ రూపాన్ని పొందావు. అదే కాకుండా ఏ పూజ చేసేటప్పుడైనా కూడా ముందుగా న్యాసము అనేటువంటి ప్రక్రియ చేస్తారు. రుద్రమచ్చయేత్ అన్నట్లుగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకము అన్నప్పుడు మహన్యాసము చేసి రుద్రాభిషేకం చేస్తారు. ఆ సమయంలో ప్రతి అంగంలో కూడా మంత్రపూర్వకముగా పరమేశ్వర ఆవాహన అనేటువంటిది జరుగుతుంది కదా. అప్పుడు కూడా పరమేశ్వరుని యొక్క రూపాన్ని పొందుతున్నాము. కాబట్టి సారూప్యము అనేటువంటి ముక్తిని మనస వాచ కర్మణ ఎవరైతే పూజ చేస్తున్నారో వారు ఆ సారూప్యము అనేటువంటి ముక్తిని పొందుతున్నారు. అదేవిధంగా నామకీర్తనలు స్తోత్రపారాయణముతో మనస్సు నిండిపోయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పరమేశ్వరునితోనే మనం ఉన్నట్లుగా భావన వస్తుంది. కాబట్టి సామీప్యముక్తి వచ్చింది. పరమేశ్వరుడితో ఉండడం మీద సామీప్యము అంటే దగ్గరగా ఉండడము. పరమేశ్వరునికి దగ్గరగా ఎప్పుడు ఉంటాము? పరమేశ్వరుని యొక్క స్తోత్రములు చేసేటప్పుడు, నామములు పలికేటప్పుడు, కీర్తనలు చేసేటప్పుడు ఆ స్తోత్రములో రమించి ఆ స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని, ఆహా ఎంత గొప్పవాడు నా స్వామి, నా కోసం ఇంతలా తప్పించి ఆనందించి వరాలు కురిపించి నన్ను ధన్యుణ్ణి చేశాడే అని ఎప్పుడైతే మనస్సు పొంగిపోతుందో అప్పుడు మనస్సు పరమేశ్వరుణ్ణి చేరుతుంది కదా. అంటే పరమేశ్వరుణ్ణి చేరితే పరమేశ్వరుడు మన పక్కన ఉన్నట్టే. కాబట్టి సామీప్యముక్తి కూడా మనకు వస్తుంది. అదేవిధంగా పరమేశ్వరుడి భక్తులందరూ కలిసి కూడా ఒక సత్సంగంలాగా, ఒక సంఘంలాగా ఏర్పడి కథా కాలక్షేపం చేయడము, పురాణ శ్రవణము చేయడము. ఆ సమయంలో పూర్తిగా ఆ పురాణ శ్రవణంలోనే ఎవరైతే చెబుతున్నారో పురాణమును వారు చెప్పే విషయంలోనే మరొక విషయంలో వైపు మనసు పోకుండా ఆ విషయంలోనే అందులోనే పూర్తిగా నిమగ్నమైనటువంటి మనస్సు పరమేశ్వరుని చేరుతుంది. వారు పరమేశ్వర ధ్యానమునకు సంబంధించిన శ్లోకము చెబితే పరమేశ్వరుని యొక్క పాదములు మన కళ్ళ ముందు కనబడతాయి. కాబట్టి కైలాసము చేరుతుంది కదా మనస్సు. మరి కాబట్టి సాలోక్యముక్తి, పరమేశ్వరుని లోకము చేరినప్పుడు సాలోక్యముక్తి వచ్చింది కదా. మరి ఈ శరీరంతో కదా వచ్చింది మరి. కాబట్టి సాలోక్యముక్తి కూడా వచ్చింది. మరి అన్ని జీవులలోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఎవరు? సర్వాత్ముడైనటువంటి పరమేశ్వరుడే కదా. ప్రతి స్థావర జంగమము, కదిలే వాటిలోనూ కదలని వాటిలోనూ అన్నింటిలో ఉన్నటువంటిది పరమేశ్వరుడే కదా. అటువంటి పరమాత్ముడిని మన మనస్సుతో ధ్యానించడం వల్ల నాలో ఉన్నది కూడా ఆ పరమాత్ముడే కదా. ఆత్మస్వరూపుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే రెండవది లేదు అంటాడు కదా శంకరాచార్యుల వారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శంకరులు దాన్ని నిరూపిస్తున్నారు. నాలో ఉన్న చెప్పేవాడిలో ఉన్నది పరమేశ్వరుడే,
చెప్పబడే మైకులో ఉన్నది పరమేశ్వరుడే, వినే నీలో ఉన్నది పరమేశ్వరుడే. అన్నిటిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడిని ధ్యానించినప్పుడు మిగిలిందేమిటి? అంతా నేనే అయినప్పుడు, ఇంకేమీ లేనప్పుడు వచ్చేది ఏమిటి? మోక్షమే కదా. ఇక మోక్షం వచ్చినట్టే కదా. నీ పక్కన ఉన్నవాడు పరమేశ్వరుడే, నీ వెనక ఉన్నవాడు పరమేశ్వరుడే, నీ కింద ఉన్నవాడు పరమేశ్వరుడే, నువ్వు పీల్చుకున్న గాలి పరమేశ్వరుడే అయినప్పుడు దాన్నే మోక్షము అంటారు. ఈ శరీరము నీది నేను కాదు అనుకోవడమే మోక్షము అంటారు రమణులు. ఒక ఆవిడ వస్తుంది ఆశ్రమంలో ఉన్నప్పుడు, వచ్చి స్వామి నాకు ఈ శరీరంతోనే మోక్షం కావాలి అంటుందన్నమాట రమణుల వారిని. నువ్వు ఈ శరీరం కాదనుకోమ్మా, మోక్షం వచ్చినట్టే అంటారు. ఆమె అర్థం కాక అందరూ నవ్వుతారు, కానీ అక్కడ ఉన్నవారు అందరూ నవ్వుతారు. అప్పుడు రమణులు చెబుతారు, అవునమ్మా, సమస్త బాధలు కూడా శరీరానివే, కానీ నేను ఈ శరీరము కాదు ఆత్మస్వరూపుడిని అని ఎప్పుడైతే అనుకుంటావో నీకు ఈ శరీరముకు ఉన్నటువంటి బాధ కానీ, సుఖము కానీ, దుఃఖము కానీ ఏది కూడా నీ ఆత్మకు అంటదు. ఆత్మ వీటన్నిటికీ అతీతమైనది. వీటన్నిటికీ అతీతుడు ఎప్పుడైతే అవుతావో ఆ క్షణమే నీకు మోక్షం వచ్చినట్టే కదా. కాబట్టి ఇక్కడే ఈ శరీరంతోటే మోక్షం వచ్చింది కదా. ఇవన్నీ ప్రసాదించి నన్ను ధన్యుని చేసిన ఓ పరమేశ్వర నీకు ధన్యవాదాలు అని శంకరాచార్యుల వారు ఈ 28వ శ్లోకంలో చెప్పడం జరిగినది. అత్యద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. పరమేశ్వరుని మోక్షము కోసం ఎక్కడో వెతకడం కాదు, మనస్సులోనే ఉన్నాడు. ఆత్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కనుగొంటే అదే మోక్షము అని శంకరుడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగినది. ఓం నమ శివాయ. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి. మొత్తం శివానందలహరి శ్లోకములు ప్లేలిస్ట్గా ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉండడం జరుగుతుంది, దాన్ని వినండి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.